సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు నుండి రెడ్లకుంట గ్రామం వరకు బీటీ రోడ్డు 20 కోట్లకు శాంక్షన్ కావడంతో కాపుగల్లు నడి గ్రామం నుండి రోడ్డును మార్కింగ్ చేయడంతో కాపుగల్లు గ్రామంలోని చోటా నాయకులు మొత్తం కాంట్రాక్టు వద్ద నుండి కమిషన్లను మాట్లాడుకుంటూ ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఇళ్ల మధ్యలో నుండి రోడ్డు తీసుకువెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు నుండి రెడ్లకుంట గ్రామం వరకు బీటీ రోడ్డు 20 కోట్లకు శాంక్షన్ కావడంతో కాపుగల్లు నడి గ్రామం నుండి రోడ్డును మార్కింగ్ చేయడంతో కాపుగల్లు గ్రామంలోని చోటా నాయకులు మొత్తం కాంట్రాక్టర్ వద్ద నుండి కమిషన్లు మాట్లాడుకుంటూ ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని ఇళ్ల మధ్యలో నుండి రోడ్డు తీసుకువెళ్లడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుగల్లు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి రెడ్లకుంట రోడ్డుకి బైపాస్ ద్వారా రోడ్డు కలపాలని, గ్రామ మధ్యలో నుండి కలిపితే ఎక్కువ గ్రామ ప్రజలు నష్టపోతారని విన్నవించుకున్నారు. తక్షణమే గ్రామ ప్రజల సమక్షంలో రీసర్వే చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇది ఇలా ఉండగా గ్రామంలో అధికార పార్టీ 2 వర్గాలుగా ఏర్పడి 1వ వార్డు వీధిలో ఒక డ్రైనేజీ జేసీబీతో తీసి 10 రోజులు కావస్తున్నా కానీ ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు. 2 వర్గాలు ఆ కాంట్రాక్టర్ పని స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాకు ఇచ్చిందంటూ ఘర్షణ పడడంతో కాలువ తీసిన ప్రదేశంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని, ఇళ్లలోంచి బండ్లు తీయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, డ్రైనేజీ తీసి ఉండడం వలన దోమలు ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఒకసారి గ్రామాన్ని సందర్శించి తగు న్యాయం చేయాలంటూ ఇటు రోడ్డు బాధితులు అటు డ్రైనేజీ బాధితులు వేడుకుంటున్నారు. మంచి పట్టుకునే దాన్నేనా, నీళ్ళు పట్టుకునే దాన్నేనా, పోయే పంపులు కూడా పోయే పంపులు కూడా ఎట్నే ఉంచారు, ఎవరు పట్టించుకోవట్లేదు. తీసేవాళ్ళ తీయలేదు, మరి పోటీ తిరిగారు, ఆపుతారు, ఆపి చేస్తారు. మాకు ఇంట్లో బావేది కావట్లేదు. మరి నీళ్ళేమో మళ్ళీ మహిళలాగి దోమలు ఈగలు వస్తాయి. మేము పంపులు పట్టుకునేది అందులో మేము తాగేదానిలే, మహిళలకు వచ్చేదానిలే. వచ్చే నీళ్ళు కూడా రాకుండా చేశారు. నీళ్లు సరిగా రావట్లేదు. ఆ నీళ్ళనే దోమలు అన్ని వస్తున్నాయి. దొంతగా నప్పారావు కాపుగల్లు. మెయిన్ సమస్య ఏంటంటే ఊర్లో మెయిన్ R&B రోడ్డు వచ్చిందని వర్క్ ఆ చివరన ఏది గుడిబండ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. ఇటు మన రెడ్లకుంట నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. మధ్యలో ప్రజలకి ఏమి అయోమయంగా అసలు ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజ్. అంటే అధికారం ఉన్న మన పెద్ద మనుషులకి కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. మెయిన్ సమస్య ఎక్కడ ఉందంటే ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ ఎన్నైతే ఆల్రెడీ మార్కింగ్ చేశారు మొత్తం టోటల్గా. ఆ మార్కింగ్ చేసి కనీసం ఇట్లా జరుగుతుంది, కాంప్రమైజేషన్ రాదు, ఏమి రాదు అని తెలిసి కూడా ప్రజలు మభ్యపెడుతూ మొత్తం టోటల్గా చివరికి వాళ్ళు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నారో చివరికి ఏమయ్యే అయోమయ పరిస్థితిలో ఉన్నారో అదొక సబ్జెక్టు. ఇంకపోతే ఈ 1వ వార్డులో ఈ 2 పెద్ద మనుషులు ఉన్నారంట. అటు సైడు ఒక ఆయనేమో తోమాడు, ఇంకొక ఆయనేమో నేను చేస్తాను వర్క్ ఆపేశారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు ఎస్సీ కాలనీలో ఉంది సమస్య, మన బీసీ కాలనీలో ఇటు పోతే సావిటికెళ్ళి ఉంది, ఇటు బండకెళ్ళి ఉంది, ఇటు సైడ్ పోతే మన చిన్నచ్చయ్య గారి ఇంటి సైడ్ ఉంది సమస్య. ఇన్ని సమస్యలు ఉండగా ఒకే దగ్గర వచ్చేసి బోసుబాబు, మాది కాపుగోలు గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. మరి మా కాపుగోలు గ్రామానికి మరి గుడిబండ నుంచి మరి రెడ్లకుంట వరకు 20 కోట్ల రూపాయల నిధులతోటి డబల్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి హడావుడిగా శంకుస్థాపన పలకాలు ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ
ఎలాంటి మా ఇంతమంది మా అన్నయ్య గారు చెప్పినట్టు ఎలాంటి అభిప్రాయ సేకరణ కానీ ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్టుగా అవసరమైతే ఇల్లులు డిస్మాండిల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం అంటున్నారట. అట్ ద సేమ్ టైం పాప ఇక్కడ ఉన్న కింది బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గజం 4,000 5,000 పెట్టి కొనుక్కున్నారు. లేని వాళ్ళు అందరు వ్యాపారం చేసుకొని వ్యవసాయం చేసుకుని చిన్న కుటుంబాలు మరి రోడ్డు మీద పోతుంటే రేపు మరి హైవేగా డబల్ రోడ్డు పోతే మరి ఎన్ని యాక్సిడెంట్లు అయితే దానికి అంత పరిష్కారం ఎవరు చెప్తారో తెలియదు. కాకపోతే ఎన్టీఆర్ బొమ్మ కాంచి మాడి